ఆహ్వానించినటువంటి పాస్టర్ జయరాజు గారు వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సమయమైంది, మీకోసం మరి భోజనాన్ని సిద్ధపరిచారు. లేట్ అయితే బాగోదు కనుక సమయానుకూలంగా త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. త్వరగా నేను ఆపండి అనేదాకా వాక్యం చెప్పకుండా మీరు ఆపకముందే చేయకముందే నేను ఆపడానికి నేను ప్రయత్నిస్తాను. సందర్భానుసారంగా మరొకసారి ఈ చర్చి వార్షికోత్సవ సందర్భంగా దేవుడు ఈ చర్చిని ఈ రీతిగా నిలబెట్టి బలపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. చర్చిని గురించి ఒక్క చిన్న మాట చెప్తాను. అది తాటియాకు పాకైనా, రేకుల షెడ్ అయినా, ఏసీ లేకపోయినా, పెద్దది కాకపోయినా దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఘనమైనదే. ఎప్పుడు దాన్ని తక్కువగా చూడకూడదు, అది తక్కువ అని తలంచకూడదు. ఇది మొదటిది. ఇక 27 సంవత్సరాలు వార్షికోత్సవం అంటే వివాహం అయ్యి 27 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, మాకు కూడా చెప్పలేదు. దాన్ని మనం సాధ్యమైనంత మట్టుకు వ్యంగ్యపరచకూడదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు చెప్పాడు. కనుక దానిని మనం వ్యంగ్యంగా చూడడం అంత మంచిది కాదు. అంటే అర్థం ఏంటంటే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుని యొక్క పరిస్థితి. ఇకపోతే వాక్యంలో ఒక సందర్భంలో కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప ధన్యత సేవకుడికి 2 సంతతుల్ని దేవుడు ఇచ్చాడు. ఒకటి శరీర సంబంధమైన సంతతి, రెండవది ఆత్మ సంబంధమైన సంతతి. కనుక మొట్టమొదట దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. సణుగు గొణుక్కోకుండా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో స్తుతిస్తే దేవుడు మరొక పరిస్థితిని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఒకేసారి అందలం ఎక్కించడు. దేవుని ఉద్దేశం అలా ఉండదు. ఇస్సాకు విత్తనం వేసి క్రమక్రమముగా అభివృద్ధి పరిచాను, క్రమక్రమముగా అని. కనుక మనం మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని విషయంలో నిస్సత్తుగా కానీ సనుక్కుంటూ ఉండకూడదు. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోకి వస్తాను త్వరగా. వాక్యంలో 1 పేతురు పత్రిక, త్వరగా మీరు నాకు చిన్నగా సాయం చేస్తే, నాకంటే చాలా మంది గొప్పగా ఇక్కడ వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ త్వరగా మీకు 2 మాటలు త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. త్వరగా ఎవరైనా చదవగలిగితే. పోలిన వారై నిర్మలమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. థ్యాంక్ యూ. చాలండి, చాలు. చిన్న మాటే, చిన్న ప్రార్థన చేస్తా. చాలా చిన్న ప్రార్థన నడిపింపు కోసం. ఇంకా అక్కడక్కడ తిరుగుతున్నారు, మీరు వాళ్ళు తిరగండి రా, కూర్చోండి అన్న ఇల్లు. కొంచెం వచ్చేవాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, గొడవ పడకండి, పక్కన వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకండి. కొంచెం వాక్యం వినడానికి మనసు పెట్టండి. మనం ఇప్పటి వరకు మనం దేవునితో మాట్లాడాం. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం సైలెంట్గా ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. జయరాజు గారు చాలా రోజుల నుంచి ఈ మీటింగ్ గురించి చెప్తూనే ఉన్నారు. మీ అందరికీ చెప్పారు, మాకు కూడా చెప్పారు. పాస్టర్ గారు ఇంతమందిని ఆహ్వానించారు. మరి పుట్టినే ఖాళీగా వెళ్ళిపోకూడదు.
మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం వారిని దీవిస్తూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ఏం మరి పలుకుతాడో, దేవుడు ఏం మాట పలుకుతాడో అది కూడా వినాలి అక్కడి వరకు. ఇక్కడ బైబిల్‌లో నేను స్టార్ట్ చేశాను 9:10. నేను 50 మినిట్స్‌లో ముగిస్తా. గంట కూడా తీసుకోను, 50 మినిట్స్‌లో ముగిస్తా. 9:10 10 గంటలు 5 నిమిషాల కల్లా నేను ముగిస్తా. ఇక్కడ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అన్నారు. ఒక బిడ్డ పుట్టినప్పుడు బైబిల్లో అతన్ని శిశువుకి పోల్చారు. ఒక చిన్న బిడ్డకు పోల్చారు. రక్షణ పొందిన వ్యక్తికి 30 సంవత్సరాలు పొందిన, 20 సంవత్సరాలకి రక్షణ పొందిన, 50 సంవత్సరాలకి రక్షణ పొందిన ఆ వ్యక్తిని ఇప్పుడే పుట్టిన బిడ్డకు పోల్చారు. కొంచెం వాక్యం తెలిసిన వ్యక్తిని యవనస్తులు అన్నారు బైబిల్లో. 1 యోహాను పత్రికలో చెప్పారు, చిన్న పిల్లలారా అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డని ఏమని పిలుస్తాం? చిన్న పిల్లలు అంటాం. కొంచెం వాళ్ళకి బలం దొరికి వాక్యం తిని బలవంతులైన తర్వాత వాళ్ళని యవనస్తులు అన్నాం. రక్షించబడి దేవుని సేవలో సహకారులుగా నమ్మకస్తులుగా ఉన్నవారు, వాళ్ళు రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తుల్ని బైబిల్లో అక్కడ ఏమని రాస్తుందంటే తండ్రులు అని రాస్తుంది. అంటే బైబిల్ పద్ధతి ప్రకారం విశ్వాసుల్ని 3 విధాలుగా పోల్చి చెప్పారు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు అని చెప్పారు 3. చిన్న బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఒక సంవత్సరం కాదు, ప్రతిరోజు ఎదగాలి. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత, ఒకవేళ సంవత్సరం తర్వాత ఆ పిల్లోడు నడవట్లేదంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఏమంటారు? సంవత్సరం దాటేసిందయ్యా వీడికి పుట్టి, మా బంధువుల పిల్లలు సంవత్సరానికే నడిచేశాడు, వీడు సంవత్సరంన్నరైనా కూడా నడవట్లేదు అని. వీడు ఇంకా 2 సంవత్సరాలు కూడా నడవట్లా. తల్లిదండ్రులు బాధపడతారు వచ్చిన వాళ్ళందరికీ చెప్పి. బిడ్డ పుట్టాడనే సంతోషం ఒకటి ఉంది, కానీ వీడేం చేయట్లేదు, నడవట్లా. లేకపోతే తను వయస్సుకు తగినటువంటి ఒక స్థితి కనిపించట్లా. ఎదగాలి మనిషి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, సంఘములోకి చేర్చబడిన తర్వాత ఆ వ్యక్తి ప్రతిరోజు ఎదగాలి. ఎంతో కొంత ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. సైంటిఫిక్ గా చెప్పారు, మనిషి 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వరకు హైట్ పెరుగుతాడంట. జయరాజు గారి లాగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి హైటే, వాళ్ళ అమ్మాయి జయరాజు గారి హైట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి కూడా హైట్. అంటే వాళ్ళు ఒక వయసు వచ్చేటప్పుడు దాకా ఆ మనిషి హైట్ పెరుగుతారు, వాళ్ళ జీన్స్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి. ఒకళ్ళ ఎదగలేదు అంటే అక్కడే ఉన్నారు అనుకోండి, అనుమానించదగిన విషయమే. ఏంటబ్బా వీళ్ళు పుట్టారు కానీ ఇంత వయసు వచ్చింది కానీ ఎదగలేదు అని. పిల్లలు పుట్టడం అనేది ఒక పక్కన పెడితే, పిల్లలు ఎదగడం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమే. ఒకరోజు అపొస్తలుడు పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పుట్టారు పిల్లలు, మీరు పుట్టారు కానీ నాకు ఎందుకో మిమ్మల్ని చూసి నాకు బాధగా అనిపిస్తుంది అంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం త్వరగా. సహోదరులారా, మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. వాళ్ళు సంఘానికి వచ్చి చాలా సంవత్సరాలైందంట. సంఘంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది, రక్షించబడి చాలా సంవత్సరాలైంది, కానీ వాళ్ళ మనసు ఎక్కడుంది? మీకు అర్థం కాల. 14 సంవత్సరాల పిల్లోడు అమ్మా చాక్లెట్ అన్నాడు, బాగుంటుందా? అమ్మా చాక్లెట్ అంటే బాగుంటుందా? వయస్సు పెరిగింది, ఏం పెరగల? జ్ఞానం పెరగల, ఆలోచన పెరగల, సహకారిగా ఉండట్ల. ఒక విశ్వాసి మొట్టమొదటి బైబిల్ పద్ధతి ప్రకారం ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటి యొక్క దశ ఏంటంటే విశ్వాసి దశ.
ఆ దశ దాటిన తర్వాత ఏం చేయాలి తెలుసా? రెండవ దశ పరిచారకుడు అవ్వాలి. రెండవ దశ పరిచారకుడు అవ్వాలి. రక్షణ పొంది, మారు మనస్సు పొంది, పాప క్షమాపణ అనుభవం పొంది, విశ్వాసములోకి వచ్చిన తర్వాత రెండవ దశ ఏమిటంటే పరిచారకుడిగా ఉండాలి. మూడవ దశ శిష్యుడిగా ఉండాలి. నాలుగవ దశ ఒకవేళ అతనికి పిలుపు ఉంటే దేవుని సేవకుడిగా ఉండాలి. ఇవి 4 దశలు. దశ 20 సంవత్సరాలు ఉన్నా, 10 సంవత్సరాలు ఉన్నా, 7 సంవత్సరాలు ఉన్నా, ఒకవేళ నువ్వు దశ మారట్లేదు అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే చిన్న బిడ్డగానే ఉండిపోయావు. మందిరములో చిన్న బిడ్డగానే ఉండిపోతే చెప్పేటటువంటి విషయాలు నీకు సరిగా అర్థం కావు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నా మాటలు మీకు అర్థం కావు. ఎందుకు అర్థం కావో తెలుసా? మీరు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏం కోరతారు తెలుసా? నా పిల్లలు నా అంతట వాళ్ళు కావాలి, నా మనస్సును అర్థం చేసుకోవాలి, నాకు తోడుగా ఉండాలి, నాకు సహాయకరంగా ఉండాలని కోరుకుంటారు. అవునా? అవునా? అవును, అవును. విశ్వాసిని వాక్యం అనే పాలతో పెంచేది ఎందుకో తెలుసా? నాకు సహాయం చేయడానికి, నా ప్రార్థనలో నాకు తోడుగా ఉండడానికి, నా కష్టంలో నాకు తోడుగా ఉండడానికి, నాకున్నటువంటి సమస్యలో నాకు తోడుగా ఉండడానికి. అంతే తప్ప చాలా మంది దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటారో తెలుసా? ఎప్పుడు పాలు తాగేటటువంటి స్థితిలో ఉంటారు, పాలు తాగే స్థితిలో ఉంటారు. ఒకవేళ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది నువ్వు చర్చికొచ్చి, ఆ సమయంలో కూడా ఒక పాల డబ్బా తీసుకొచ్చి వచ్చావు చర్చిలోకి, ఏమనాలి? ఒక పాల డబ్బా తీసుకొచ్చావు. చాలా మంది విశ్వాసులు ఈ దినాల్లో సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ పాలు తాగే విశ్వాసులే. వాళ్ళకి రోజు చర్చికి వస్తే ఏం చెప్పాలి? దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని పైకెత్తబోతున్నాడు, దేవుడు నీ పిల్లల్ని పైకెత్తుతున్నాడు, దేవుడు నీకు ఉన్నతమైన స్థితి. ఈ మాటలే మళ్ళీ వచ్చేవారం అయ్యే, మరలా వచ్చేవారం అయ్యే. వీళ్ళు బలమైన ఆహారం తినే వ్యక్తులు కాదు అని దైవజనుడు చెప్తున్నాడు. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకోదగిన విషయం ఏమిటంటే నీ దశ మారాలి. ఏం మారాలి? దశ మారాలి. ఒక్కొక్క స్టెప్ మారాలి. విశ్వాసిగా ఉండకూడదు. రెండవది పరిచారకులుగా. బైబిల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పారు, ఆయన పరిచారకులతో ఆయన ఈ మాట చెప్పాను, ఏమని? ఆయన మీతో చెప్పునది చేయి. రెండవది పరిచర్య. బైబిల్లో ఏం చెప్తున్నారు? చాలా మంది విశ్వాసులు మీరు గమనించండి, ఏసిన కుర్చీ మీద వచ్చి కూర్చుంటారు, ఆ కుర్చీ కూడా పక్కకి తీరు. చర్చి తొడవడానికి ఇష్టపడరు, సేవకునికి సహకారం చేయడానికి ఇష్టపడరు, దేవుని మందిరంలో పని చేయడానికి ఇష్టపడరు, పరిచర్య చేయడానికి ఇష్టపడరు, దేవుని మందిరంలో నిలబడడానికి ఇష్టపడరు. ఎంతవరకు ఈ రోజుల్లో మీరు గమనించారో లేదు, నిన్న కూడా ఈ వారం అంతట్లో మేము ధ్యానం చేస్తూ ఒక మంచి మాట చెప్పారు. కరోనా కాదులేండి, ఒక 10 years బ్యాక్, ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి, నేను చాలా సంవత్సరాల సేవ చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం చాలా మంది పేరెంట్స్ చూసి పిల్లలు భయపడేవాడు. ఇప్పుడు రివర్స్ చెప్పండి. పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు? ఇద్దరేగా, ఏమనంటే ఏం చేస్తారో ఏంటో పరిస్థితి అట్లా వచ్చింది. మీకే కాదు, మాకు కూడా ఒకప్పుడు 10 సంవత్సరాలు ఉన్న ఆ విశ్వాసం అక్కడే పడి ఉండేది. ఇప్పుడు ఉంట్లా. సరిగా కూర్చో అంటే రేపు కనబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో చర్చిలో కూడా అలాగే ఉంది. ఒకప్పుడు మా పరిచర్య చేసే వ్యక్తులు ఎంతో నమ్మకంగా పనిచేసేవాళ్ళు. తిట్టినా అక్కడే ఉండేవాళ్ళు, ఒకవేళ గద్దించినా అక్కడే ఉండేవాళ్ళు. చర్చికి టైంకి రావని చెప్పడానికి వీల్లేదు. ఈరోజు ఏ టైంకి వచ్చినా ఏం చేయాలి? ఏ టైంకి వచ్చినా ఏదో ఒకటి చెప్పి సన్మానించి పొగిడి పంపించాలి. అట్లా అయిపోయింది పరిస్థితి అంతా. పిల్లల వలన ఈరోజు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, నా మనసులో ఉన్న వాక్యం అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు వాక్యమును బట్టి చూస్తే మీరు ఇన్ని సంవత్సరాలైంది చర్చకొచ్చి. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 2 మాటలు నేను త్వరగా చెప్తా. హెబ్రీలకు రాయబడిన పత్రిక
థ్యాంక్ యూ. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే ఎలా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి సంఘం. ఇంకా ఒక పిల్లోడికి 15 సంవత్సరాలు వచ్చినాయి. సండే స్కూల్ నుంచి చర్చికి వస్తున్నాడు. ఈ రోజు కూర్చుని అరే అయ్యగారికి వందనాలు చెప్పరా అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి ఆ మొక్క? ఎప్పుడు చెప్పాలి? చిన్నప్పటి నుంచి నేర్చుకోదగిన విషయం అది. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చినా సరిగా నిలబడు, వందనాలని చెప్పు, చర్చికి టైంకి రా అనాలా? కాలముని బట్టి చూడగా, చదవండి కింద ఏముంది? కాలమును బట్టి చూడగా మీరు బోధకులుగా ఇంకొకరికి చెప్పేవారిగా ఉండాలి. ఇంకొకరికి చెప్పేవారిగా, ఇంకొకరు చెప్పేటటువంటి స్థితిలోకి రావాలి. కానీ మరలా మీరు మూలపాటు మరలా ఎక్కడున్నారంటే ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. మీ ఆత్మీయ స్థితి మారలా. ఒకవేళ సేవకుడు, మరలా సేవకుడు అనే మాట గురించి మరొకసారి మాట చెప్పాలనుకుంటున్నాను. సేవకుడే. దేవునికి స్తోత్రం. మీరు సేవకుడే. సేవకుడిని దేవుడు పేరు పెట్టి పిలిచి ప్రత్యేకపరిచి ఒక స్థలానికి పంపిస్తాడు. ఆ సేవకుడిని అక్కడ పెట్టి దేవుడు తన పనిని జరిగిస్తాడు. ఎవరైతే సేవ కొరకు పనిచేసేటటువంటి సేవకునికి సహకరిస్తారో, ఎవరైతే వారి కొరకు నిలబడతారో, ఎవరైతే వారి కొరకు ప్రార్థిస్తారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లు బైబిల్లో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో చెబుతూ అంటున్నాడు అపొస్తలుడు పౌలు, మీరు కాలముని బట్టి చూస్తే 15 సంవత్సరాలైంది చర్చకొచ్చి, మరలా ఇంకా మూలపాఠాల దగ్గరే ఉన్నారు. మీరు బలమైన ఆహారం వినే వ్యక్తులుగా లేరు, చెప్పించుకునే వ్యక్తులుగా ఉన్నారు. ఇంకొకరికి చెప్పే వ్యక్తులుగా లేరు, ఇంకొకరికి నేర్పించే వ్యక్తులుగా లేరు, ఇంకొకరిని నడిపించే వ్యక్తులుగా లేరు. దేవరాజు గారు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఓ మంచి మాట. దేవుని ఏర్పాటు చేసినటువంటి సంఘం 5గురున్న అది సంఘమే. అది 5గురున్న సంఘమే. రక్షణ ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? రక్షణ ఓడలోకి ప్రవేశించిన వారు ఎంతమంది? 8,000. ఎస్. నోవాహు గారి సంఘం ఎంత? 8. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నావా తక్కువ మంది ఉన్నావా? దేవునికి స్తోత్రం. కనుక దాన్ని బట్టి విచారపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని ఏర్పాటును బట్టి నేను ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, అన్యాయముగా 1000 మందిని సంపాదించే కంటే న్యాయముగా 100 మందిని సంపాదించుట శ్రేష్టము. నమ్మకంగా ఉందా? దేవుడు 8 మంది కాదు, అసలు 8 మంది లేకపోయినా దేవుడు పిలిచిన వాడు పోషిస్తాడు. 8 మంది లేకపోయినా దేవుడు పిలిచిన వాడు పోషిస్తాడు. నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు పోషించడం కాదు. ఎవరు పోషిస్తారు? దేవుడు నడిపిస్తాడు. పోషించడం కాదు, అసలు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. దేవుడు చాలాసార్లు మనం మాట్లాడుతూ అనుకుంటాం, మన మనసులో చాలాసార్లు అనుకుంటాం, మనుషులను చూసి కానీ, దిగజారిపోయిన వారిని చూసి కానీ, ప్రేమించిన వాళ్ళు వైదొలిగినప్పుడు కానీ, ఎవరో మనకి సహాయం చేస్తారని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయినప్పుడు అనుకుంటాం, ఇక నా పని అయిపోయింది, నా పరిస్థితులు చేయి దాటిపోయినాయి అని. నేను డైరీలో ఒక మొక్క రాసుకున్నా, పరిస్థితులు నా చేయి దాటిని, నా దేవుని చెయ్యి దాటలేదు. దేవునికి స్తోత్రం. నా దేవుని చెయ్యి దాటలేదు. నన్ను పిలిచిన వాడు అసమర్థుడు కాదు, సమర్థుడు. నన్ను పిలిచిన వాడు సమర్థుడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఈరోజు నువ్వు నేర్చుకోదగిన విషయం ఏమిటంటే, ఆత్మీయ తండ్రితో ఇంకా నువ్వు చెప్పించుకునే స్థితిలో ఉన్నావా? ఒకవేళ అనేకులకు నువ్వు చెప్పే స్థితిలో ఉన్నావా? సేవలో నీ పార్ట్ ఏంటి? సంఘములో నీ పార్ట్ ఏంటి? సంఘానికి నువ్వు ఎందుకు వచ్చావు? సంఘములో నువ్వేమై ఉన్నావు? సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు? సంఘములో నువ్వేం ప్రార్థిస్తున్నావు? ఇది చాలా అవసరం, చాలా 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 అవసరం. నువ్వు ఎప్పుడైతే
ఆ చిన్న బిడ్డ వలె పాలు తాగావు డబ్బాలాగా అలాగా ఎప్పుడైతే ఉన్నావో సంఘము అభివృద్ధి చెందదు, నువ్వు కూడా అభివృద్ధి చెందవు. ఎప్పుడు అభివృద్ధి చెందవు. నువ్వు మొట్టమొదట నేర్చుకోదగిన విషయం ఏమిటంటే నీ దశ మారాలి. నీ దశ మారాలి. నీ దశ మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు నెక్స్ట్ స్టెప్ నువ్వు పరిచారకుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 16:1 కనబడుతుంది. పీబే అను సంఘ పరిచారకురాలగు అనుంది బైబిల్లో. పీబే అనేటటువంటి వ్యక్తి సంఘానికి ఏం చేస్తుందంట? పరిచర్య చేస్తుంది. నాకును సంఘమునకు ఆమె ఉపయోగకరమైనది. స్త్రీలారా, ఈ రాత్రి దేవుని సంఘానికి పిలువబడ్డారు. ఎక్కడ నాటబడ్డారో, ఎక్కడ నిలవబడ్డారో, ఎక్కడికి దేవుడు పంపించాడు అక్కడ మీరు సంఘానికి పరిచారకులుగా ఉండాలి. సేవకునికి కుడి భుజంగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం కొరకు నమ్మకంగా ఉండాలి. పరుగులెత్తే వ్యక్తులుగా ఉండాలి. అది చిన్న సంఘమైన పెద్ద సంఘమైన, 1000 మంది ఉన్నా 10 మంది ఉన్నా దేవుని సంఘము దేవుని సంఘమే. బైబిల్ చెప్తుంది జీవము కలిగిన దేవుని సంఘములో అనుంది బైబిల్లో. జీవము కలిగిన దేవుని సంఘములో. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే గతించినటువంటి సంవత్సరం మనం ఆలోచిద్దాం. నా వరకు నేను చెప్పాలనుకుంటున్న మాట, అసలు మందిరాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉన్నారు. ఒక ఆయన నాకు చెప్పారు, మనం ఎప్పుడు కూడా మనకంటే గొప్ప వ్యక్తులను చూసి మనం ఉండకూడదు. మనకంటే తక్కువగా ఉన్న వ్యక్తులను చూడాలి. చూసినప్పుడే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. హల్లెలూయా. నా దగ్గర గవర్నమెంట్ టీచర్ ఉంది. ఆ గవర్నమెంట్ టీచర్కి వాళ్ళ అమ్మోళ్ళు అన్నం పెట్టడానికి తిట్టేవాళ్ళు. ఎందుకు తిట్టేవాళ్ళు అంటే ఆ అమ్మాయికి ఒక కాలు ఒక చెయ్యి సరిగా పని చేయదు. ఆ అమ్మ నీకెవడ అన్నం పెడతాడు అని, అంటే భోజనం పెట్టడానికి కూడా సరైనటువంటి సంతోషం లేకుండా పెట్టేవాళ్ళు. ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయింది జూనియర్ కాలేజీలో. జాయిన్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ చేయించా. 10th క్లాస్ కూడా ఇంటర్మీడియట్ టీటీసీ రాసేటప్పుడు నా దగ్గర ఎవరో ఉన్నటువంటి ఒక పిల్లల దగ్గర ఉన్న పుస్తకాలు అడిగి ఆ పిల్లలకి ఇచ్చా. పుస్తకాలు కొనుక్కునే స్థితి ఆ అమ్మాయికి లేదు. వేరే వాళ్ళ పుస్తకాలు అడిగి ఇచ్చా. టీటీసీ చేసింది. టీటీసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఏలూరు మండలంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాకముందు ఆ ఇంటికి నేను సేవకి వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాలు కరెంట్ లేదు. 15 సంవత్సరాలు కరెంట్ లేదు. ఆ అమ్మాయి వేరే వాళ్ళ ఇంటి దగ్గర కానీ స్ట్రీట్ లైట్ కింద చదువుకునే వ్యక్తి. అంత పరిస్థితి ఉండేది. సరే, 15 ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ ఇంటికి కరెంట్ పెట్టించింది. ఇల్లు జొమ్మింటి కరెంట్ పెట్టించింది. దూరేలా లోపలికి ఇల్లు కరెంట్ పెట్టించిన తర్వాత లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేశా. కరెంట్ వేసాం. అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరం అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంది. రేకుల షెడ్ వేసింది. గృహప్రవేశం చేస్తా ఒక వాక్యం చెప్పా. ఏం చెప్పాను తెలుసా? ఇంతకు ముందున్న ఇల్లు ఫోటో తీసి ఈ ఇంట్లో పెడితే రోజు స్తుతించగలవు. లేకపోతే ప్రతిరోజు ఎవరైనా టీచర్ గారి ఇంటికి వెళ్ళామనుకో, ఆ టీచర్ గారి ఇల్లు అలా ఉంది, ఈ టీచర్ గారి ఇల్లు ఇలా ఉంది, ఆ టీచర్ గారి ఇల్లు బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది అనిపిస్తుంది. నీ స్థితిని ఇప్పుడు దేవుడు ఆ స్థితి నుంచి ఈ స్థితికి దేవుడు మార్చాడా లేదా? చూస్తే స్థుతి వస్తుంది. తాటాకి ఆ జొమ్మిల్లో చూసావు, కరెంట్ లేని స్థితి చూసావు. అది నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ టీచర్ గారు ఇంకొక టీచర్ గారి ఇంటికి వెళ్ళింది. పాలరాతితో కట్టిన ఇల్లు ఉంటది. ఇంటికి వచ్చింది ఏమంటది? ఆడవాళ్ళందరూ ఒక డైలాగ్ వదులుతారు. ఇల్లు కట్టే వరకు అంటారు,
ఇల్లు కట్టుకోవాలయ్యా అని. ఇల్లు కట్టిన తర్వాత అంటారు తడిగుడ్డ పెడతా. ఆ కొంపకి నేను తడిగుడ్డ పెట్టలేకపోతున్నాను. ఏమంటారు దాన్ని? ఆ కొంపకి నేను తడిగుడ్డ పెట్టలేకపోతున్నాను అంటారు. ఒకప్పుడేమి ఇల్లు లేదంటాం, దేవుడు ఇల్లు ఇచ్చిన తర్వాత ఏమంటావు? అది కొంప. అంటే సంతృప్తి లేదు, తృప్తి లేనటువంటి పరిస్థితి. దేవుడు బుద్ధి చెప్పడానికి ఒక సేవకుడిని ఇచ్చాడు. హల్లెలూయా! ఇచ్చాడు. నీకోసం ఒక మందిరం, ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని పరిస్థితి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ మందిరం లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సేవకులు లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు లేని వారు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన నాకు చెప్పారు, ఎక్కడ పని చేస్తారు, ఆ విశ్వాసుల్ని పోగు చేయడానికంటే ఆయన ఒక కంజీరు తీసుకుని ఒక చోట నుంచి ఇంకొక చోట కొండ మీద ఆరాధన అంట, ఒక చిన్న పందిరి లాగేసి చెట్టు కింద అక్కడ ఆరాధన చేయడానికి ఇక్కడ వాళ్ళని మొత్తం అందరిని పోగు చేసి అక్కడ కూర్చోబెడతాంట. వాళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకురావాలంట, కంజీరు కొట్టుకుంటా తీసుకుని రావాలంట. ఆ తీసుకొచ్చి కూర్చోబెట్టి అయ్యేలేకి 2:30-3 గంటలు అవుతుందంట. ఒక చెట్టు కింద కూర్చుని ఆరాధన చేస్తారు. దేవుడు అంతకంటే మంచి స్థితిని ఇచ్చాడు మనకి. ఆమేన్. ఇచ్చాడు. ఈ రాత్రి విశ్వాసులైన వారికి నేను చెప్పదగిన ఒకే ఒక మాట, దేవుడు మీకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సేవకుడిని ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి పరిస్థితిని ఇచ్చాడు. నమ్మకముగా దేవుని కోసం చెప్పించుకునేటట్లు కాకుండా మరొకరికి చెప్పేటట్లుగా అనేకులను దేవుని సన్నిధికి నడిపిస్తే సంతోషం. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పండి, నేను చెప్పాలనుకుంటున్నాను. మనం చాలాసార్లు మన మనస్సు మూసుకుపోయిన తర్వాత, ఆలోచనలు మూసుకుపోయిన తర్వాత మనం అనుకుంటాం ఇక అంతా అయిపోయింది, మన పరిస్థితి అంతా అయిపోయింది అని. నేనంటాను, దేవుడు తన ప్రజల కొరకు అరణ్యాన్ని పాయలు చేశాడు. ఆమేన్. సముద్రాన్ని పాయలు చేశాడు. అరణ్యములో ఆహారం పుట్టించాడు. దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు. నమ్మాలి. నేను ఒక దినం, నాకు టైం లేదు, నేను ముగిస్తాను మీకోసమని. నేను ఒక దినం కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ లోపల ఉన్నాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ జాన్సన్ గారు ఒక ఆయన ఉన్నారు. అంతకుముందే చనిపోయాడని వార్త, అంత కొన్ని రోజుల ముందే. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. రేపు ఎప్పుడు ఏం వార్త తింటాం అంత పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ఉన్నాను. అంత పరిస్థితి కాదు కానీ పిల్లలు కంగారు పడిపోయి హాస్పిటల్ జాయిన్ చేసి కూర్చున్నా. ఉదయం మార్నింగ్ షేవింగ్ చేసుకుని నేను స్నానం చేసి కూర్చున్నా. మైండ్లోకి ఒక పాట వస్తుంది, ఫోన్లో పెట్టుకుని వింటున్నా. ఇంటికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు డాక్టర్స్ చెప్పిన విషయం అయితే అక్కడి నుంచి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పుకున్నా, మనసులో అనుకున్నా, అంతా చూసుకున్నా, చర్చిని, ఇల్లంతా చూసా. రేపు మరలా తిరిగి వస్తే ఎవడో ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందంటే రేపు తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లా. బ్లడ్ థిక్ అయిపోతుందండి అని మాట్లాడుకుంటూ వచ్చారు. అని మాట్లాడి కారులో వచ్చాను. నా కారులో నేనే వచ్చాను. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత నేను ఉదయం అంతా బాగానే బాడీ అంతా మంచిగా పైకి బాగానే ఉంది. అంతా కూర్చున్న ఉదయం నా మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంటే ఫోన్ తీసి ఆ ఫోన్ పాట పెట్టుకుని పాట ఇయర్ ఫోన్స్ వైర్ ఉంటే అది వెంటనే ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. అందరూ అనండి, ఓడిపోనివ్వడు. నేను పిలిచింది మధ్యలో వదిలేస్తాడు దేవుడు. నేను పిలిచి దేవుడు మధ్యలో వదిలేస్తాడా? వదలడు. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్ము, నీకోసం బండను బద్దలు కొట్టి నీటిని ఇస్తాడు తప్పకుండా. కృప చూపించేవాడు, సహాయం చేయవాడు. ఒంటరిగా ఉన్నదా దేవుడు అంటాడు ఒక ముక్క సందర్భం వచ్చినప్పుడు, వీళ్ళందరినీ తుడిచిపెట్టి నీకు ఒక కొత్త జనాంగం ఇచ్చేస్తాం 1 minute అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు యెషయా ముద్దులోంచి ఒక చిగురు పుట్టింది. యెషయా జనాంగం అంతా ముద్దయిపోయింది, దాంట్లోంచి ఒక దేవుడు ఒక చిగురు పుట్టించాడు. ప్రార్థించండి. సంఘము 3 పనులు చేయాలి. ఆఖరిగా సంఘం 3 పనులు చేయాలి. మొట్టమొదట సంఘం ప్రార్థించేదిగా ఉండాలి. ఏం చేయాలి? ప్రార్థించేదిగా ఉండాలి. సేవకునికి సహకారంగా ప్రార్థించేటటువంటి సంఘముగా ఉండాలి. రెండవది
పరిచర్య చేసే సంఘముగా ఉండాలి. కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించడం, కుటుంబం అంతా దేవునికి బంధు. మూడవది దేవునికి ఇచ్చే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే సంఘముగా ఉండాలి. ఎప్పుడు సంవత్సరాల తరబడి సంవత్సరాలు దాటుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా అక్కడే ఉండేటటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలి. ప్రథమ ఫలము దశమ భాగము దేవునిది. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రథమ ఫలము దశమ భాగము ఎవరిది? దేవునిది. దేవునిది దేవునికి, దేవునిది దేవునికి ఇవ్వాలి. తప్పకుండా ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. చాలాసార్లు విశ్వాసులు ఒకే పనిలో ఉంటారు. నాకేమిస్తావు ప్రభా, నాకేమిస్తావు ప్రభా, నాకేమిస్తావు ప్రభా, నాకేమిస్తావు. నువ్వు దేవునికి ఏమి ఇవ్వకుండా దేవుడు నీకేమి ఇవ్వడు. నువ్వు విత్తకుండా దేవుడేమి ఇవ్వడు. కానుకని బైబిల్ ఏం రాస్తుంది? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కొయ్యను అని. నువ్వు రక్షించబడిన నాటి నుంచి మొట్టమొదటి నుంచి ఆ ప్రథమ ఫలం దశమ భాగం ఏదైతే ఉందో అది కట్టకట్టి, అది 10 రూపాయలతో సహా అలా దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు సంఘం అభివృద్ధి చెందుద్ది, నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. నేను ఒక మంచి సాక్ష్యం సందర్భం వచ్చినప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను. సందర్భంగా ఎవరో ఒక ఆ మధ్య ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, నేను ప్రభు ఇక్కడ సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను, ఉచితంగా వచ్చేది నేను తీసుకోవడం చాలా తక్కువ. అసలు నేను ఉచితంగా అంటే దానికోసం నేను వెయిట్ చేయను. ఎవరో అన్నారు, మీ చర్చిలో ఎవరైనా ఉంటే ఒక 50 చీరలు ఇద్దాం అనుకుంటున్నాం అనాథులకి ఏమండా అని అన్నారు. నేను అన్నా, మా చర్చి ఇచ్చేటట్లు ఉంది కానీ తీసుకునే స్థితిలో లేదండి అన్న. మాకు అనాథులు లేరండి ఎవరు. మీరు ఇస్తున్నా మా వాళ్ళు ఎవరు తీసుకోరు, మేమే ఇస్తాం కావాలంటే అని ఇస్తామని. సంఘం అలా ఉండాలి. నా సంఘం పేద సంఘం కాదు. నేను చెప్తున్నాను, మా సంఘం పేద సంఘం కాదు. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ధనికులే. ప్రభువుని కలిగి ఉన్న ప్రతివాడు ధనికుడే. కానీ నీ బుద్ధి సరిగా లేదేమో, కానీ ఎవరో ఏదో దేనికోసం అట్లా ఆశించేటటువంటి స్థితి మంది కాదు. సంఘం పిల్లలు తండ్రికి సహకారిగా ఉంటే, ఆత్మీయ తండ్రికి సహకారిగా ఉంటే మరొకరికి చేయి చాపాల్సిన అవసరత ఉండదండి. ఉండదు, దయచేసి ఉండదు. మీ తల్లిదండ్రులు ఎంత అవసరమో, మీ తల్లిదండ్రులు మీరు ఎంత ప్రేమిస్తారో ఆత్మీయ తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమించాలి. అంతకంటే ఎక్కువ ప్రేమించాలి, అంతకంటే ఎక్కువ లోబడాలి. రాబోయే దినాల్లో దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మీ ప్రార్థన బట్టి సంఘం ప్రార్థించాలి, సంఘం పరిచర్య చేయాలి, సంఘం దేవుని కొరకు ఇవ్వాలి. జయరాజు గారు నాకు తర్వాత చెప్పాలి, నెక్స్ట్ ఇయర్లో సంఘం నాకు చాలా సపోర్టెడ్గా ఉంది, సంఘం చాలా అభివృద్ధి కనబడుతుంది, దేవుడు నాకు అద్భుతం చేస్తున్నాడనే సాక్ష్యం వారు ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, దేవుడు ఓడిపోనివ్వడు. మనం పడిపోయిన స్థితిలో కూడా దేవుడు మన పక్షంగా లేచి నిలబెడతాడు. మనం చేజారిపోయిన స్థితిలో కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు, బలపరుస్తాడు. అందరూ చెప్పండి, మనం ఇంతమంది ఇక్కడికి ఎందుకు చేరామంటే ఇక్కడ ఉన్న పరిచర్య కొరకు మనం ప్రార్థించడానికి. రెండవది విశ్వాసులైన వ్యక్తులు, నేను ప్రార్థన చేస్తాను. అందరూ చెప్పండి, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు చేతులు పైకెత్తండి. నేను ప్రార్థన చేస్తాను. రెండవది పరిచర్య చేస్తాను, సేవకుని సహకారిగా ఉంటాను. మూడవది నా ప్రథమ ఫలం దశమ భాగం నేను దేవునికి ఇచ్చి దేవుని సేవలో నేను తోడ్పడతాను. 100 మంది 100 మాట్లాడతారు, అది వేరే విషయం. మనం ఎప్పుడైతే దేవునికి విత్తే పనిలో ఉంటామో దేవుడు మరలా తిరిగి దానిని మన దగ్గరికి పంపిస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు, బలపరుస్తాడు. మేము ఎప్పుడు దేవుని సేవకి మీరు ఇచ్చే కాను కోసం మేము ప్రార్థించేటప్పుడు సేవకులు ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ప్రభువా, ఈ బిడ్డని మీరు దీవించు, ఇది నీ పరిచర్య నిమిత్తం వాడుకొనుము. ఎవరి కోసం? నీ పరిచర్య నిమిత్తం వాడుకొనుము అని ప్రార్థిస్తాం. అది పరిచర్య నిమిత్తం వాడబడితే మీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. కనుక దేవుడు ఈ సందర్భానుసారంగా దేవుడు గతించిన సంవత్సరాలన్నీ కూడా ఈ మందిరాన్ని దీవెనకరంగా నింపి బలపరిచాడు. అద్భుతంగా ఉంది మందిరం. అందరూ చప్పట్లు కొట్టండి. చాలా సూపర్గా ఉంది. ఈ సీలింగ్ చేస్తే ఇంకా అదిరిగిపోద్ది. సూపర్గా ఉంది మందిరం ప్రాబ్లం ఏం లేదు. అదే కొద్ది ఫైనాన్షియల్గా ఉండవచ్చు, అది కానీ మందిరం చక్కని మందిరం దేవుడు మీకు ఇచ్చాడు. మంచి పరిస్థితి, చక్కగా పాడగలరు, ఆయన చక్కని మంచి వాక్యం చెప్పగలరు, మంచి పరిస్థితి ఉంది. దేవుడు కృప చూపించేటటువంటి మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఇంకా రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థితిలో మేము కూడా సపోర్టెడ్. ఎంతమంది పాస్టర్ గారులు చూడండి, ఎంతమంది పాస్టర్ గారులు ఉన్నారు. వీళ్ళందరూ మేము
ప్రార్థన చేస్తాం వారి అందరి కోసం. ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందునుగాక, బలపరచబడునుగాక, నూతనమైన కార్యాలు ఇక్కడ జరుగునుగాక. దేవుడు వారిని, వారి బిడ్డల్ని, వారి ఆత్మీయ బిడ్డల్ని, శరీర సంబంధమైన బిడ్డల్ని ఆశీర్వదించునుగాక. తలలో ఉంచండి. చిన్న